మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గురుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఓవరాల్గా జూలై నెల 2026 సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? అదృష్టమా లేదంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉండబోతున్నాయా? వీళ్ళ గురించి ఏం చెప్తారు ఈ మాసం? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజులు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభం అవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. ఒక విషయం చెప్పాలనుకుంటే సింపుల్ వర్డ్స్లో వీళ్ళు జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో ఎందుకు జాబ్ విషయంలో బాగోలేదు అనే దానికి మనం వివరించే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. సో ముందుగా చెప్పుకునే ప్రకారంగా ఇందులో మనకి మారుతున్న గ్రహాలు బట్టి చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మన జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం చిన్న మాటలో టోటల్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే ధనచ్ఛేదం, శుచం, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. ఈ 4 ముక్కలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది 10వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల శుచం, మానసికంగా కొంచెం ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉంటారు. నెక్స్ట్ బుధుడు 11వ స్థానంలో ఉండటంతో పుష్టికరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. లాస్ట్లో శుక్రుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటంతో అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో బాగుంటుందని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక్క సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని తెలుసుకోవాలన్నమాట. మనం ఇన్ డీటెయిల్ ఈచ్ గ్రహం ఎలా రిజల్ట్ ఇస్తుందని చూసుకుంటే సూర్యుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడండి. 12వ స్థానంలో ఉండి 6ని చూడటంతో శత్రువుల పైన విజయాన్ని, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ, ఓకే, స్వస్థాన నాశనం చేయవ, బంధురోగ ధనవేహ, ప్రాణ పర్యంతం మాపత్తి, అవమానం, రవే వ్యయే అంటారు. అంటే 12వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ఇది ఒక సంస్కృతంలో శ్లోకం చెప్పారనమాట. ఏమని, స్వస్థాన నాశనం చేయవ, ఉన్న పొజిషన్ కోల్పోతారు, జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అయితే వాళ్ళ యొక్క జన్మ జాతకం కనుక సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ మనకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమంలో 8th హౌస్లో శని ఉండటం వల్ల ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, అందులోనూ సూర్య భగవానుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం గమనించుకోవాలి. ఒక 2 స్టెప్పులు వెనక్కి దిగి కొంచెం ఏమంటారు హంబుల్గా బాస్తో గొడవలు పడకుండా, ఈగో క్లాషెస్ పోకుండా, పక్కన వాళ్ళని చూడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే చాలా వరకు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాణ పర్యంతం ఆపత్యం, అంటే అవమానాలు వస్తాయంట. ఆపత్యం అంటే ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా అంటే ప్రాణాలు పోయేంత విధంగా
ఆపదలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. జనరల్గా ఒక మంచి పొజిషన్ కానీ ఏదైనా పోతే అవమానంగా ఫీల్ అవుతారు కదండి. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటుగా కుజుడు 10వ స్థానంలో ఉన్నారండి. కుజుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి 10వ స్థానంలో కుజుడు ఉంటే ప్రొఫెషన్లో బాగా ప్రెషర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా చెప్తారు. ఏమని చెప్తారు? నిత్య క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సంచారం ఉద్యోగం దశమస్తే ధారాసుతే. అంటే 10వ స్థానంలో ధారాసుడు అంటే ఎవరు? కుజుడు ఉంటే ఏమవుతుందంట? సదా సంచార ఉద్యోగం అంటే ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఓకే హైలీ ప్రెషర్ఫుల్గా ఉండే ఉద్యోగం ఉంటుంది. అప్పటిదాకా కుదురుగా కూర్చున్న వీళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయాలంటే బిజీ అయిపోతూ ఉంటారు. నిత్య క్లేశ ఎప్పుడు ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సదా వ్యాధి హెల్త్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉంటారని గమనించుకోవాలి. కొంచెం కుజుడు అనేది అనే వాళ్ళకి కొంచెం అంత సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే బుధుడు 11th హౌస్లో 11వ ప్లేస్లో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ ప్రకారంగా మనకి ఆరోగ్యం, అర్ధలాభం, మన ప్రీతి, సుఖం అని చెప్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. తర్వాత అన్ని విషయాల గౌరవము, తృప్తి, బంధువులతో బాగుంటుంది అని చెప్తారు. ఇక్కడ ఈ గ్రహం బాగా సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ శుక్రుడు అగైన్ 1st హౌస్లో ఉండటం అగైన్ సపోర్ట్. మనం ఇందాక కుజుడు మనకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదని మనం చెప్పుకున్నాం కాబట్టి, సూర్యుడు అంత సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పుకున్నాం కాబట్టి కుజుడు అగైన్ 1st హౌస్లో ఉండటంతో ఏదైతే ప్రాబ్లమ్స్ సూర్యుడు తీసుకొస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ని కాంపెన్సేట్ చేస్తూ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు జన్మ రాశిలో ఉంటే ఏమవుతుందంటే అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్య లాభాశ్యాత్ జన్మకే భృగునందన అంటారు. ఎప్పుడైతే కనుక మనకి కుజుడు 10వ జన్మరాశిలో ఉంటారో అర్ధచ్చ లాభం ప్రకారం బాగుంటుంది. తర్వాత చిత్త సౌఖ్యం, మనసు అనేది చాలా సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటుంది. పరస్త్రీ సంగమం, పరిచయం లేని వాళ్ళు కొత్త వాళ్ళతో లేడీస్తో పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయితే ఉంటే జెంట్స్ నుంచి అలా పరిచయాలు అయిన అవకాశం ఉంటుంది. యత్న కార్య లాభస్యాద్ అంటారు. ఏదైనా ప్రయత్నం బట్టి ఒక కార్యం చేస్తే అందులో లాభం ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక్క కుజుడు మాత్రం కంప్లీట్గా ఇబ్బంది పెడుతున్న, మిగతా గ్రహాలు 2 గ్రహాలు బాగా ఉపయోగం ప్రకారంగా ఉంది. సూర్యుడు అగైన్ ఇబ్బంది పెడితే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాలకు సంబంధించి ఈ రాశికి సంబంధించి నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, లేదంటే మఖ, పొబ్బ, ఉత్తర అంటారు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఏ పని చేసినా క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు కూడా అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్లు చూసుకుంటే ఏమని చెప్తే అతి భయము, మృత్యు భయము అని చూపిస్తుంటుంది. అంటే అతిగా భయపడే ఒక పరిస్థితిలో ఉంటుంది. అంత భయపడని అవసరం లేదు, కానీ వీళ్ళు ఓవర్గా భయపడిపోతూ ఉంటారు. అలానే మృత్యు భయం అని చెప్తారు. అంటే ఇక ముందు అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం చేసే ఈ పనులు అన్ని ముందుకు వెళ్తాయా లేదా అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ మృత్యు భయం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇది భయం కాబట్టి రియల్ లైఫ్లో ఉన్నది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది వింటే సరిపోతుంది. నెక్స్ట్ పూర్వ పాల్గొన నక్షత్రం వాళ్ళకి ఇదే విధంగా దేహ పీడనం, పాజిటివ్ సైడ్లో లాభంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్న భోజనం, చక్కగా విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పూర్వ పాల్గొన నక్షత్రం వాళ్ళకి అటు సైడ్లో చూసుకుంటే దేహ పీడనము, అతి భయం, అతిగా భయపడే పరిస్థితులను తెలుసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్లో స్టే చేసే వాళ్ళు లేదంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, అనుకున్న పనులు ఎక్కడో కాకుండా ఆగమైపోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూసుకుంటే ఓవరాల్గా అతిగా భయపడటం, మృత్యు భయము, లేదంటే ఆ పని కాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగుందని తెలుసుకోవాలండి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి
అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1-to-1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1-to-1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూసాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. విశేషంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి. సూర్యుడు, రెండోది కుజుడు అని చెప్తారు. కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటే సరిపోతుంది. అందులోనూ కొంచెం వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి, జాబులో ఇబ్బందిగా ఉంది కాబట్టి రిస్క్ తీసుకోకుండా వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే, ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిదండి. దగ్గరలో ఉన్న పండితులు ఎవరినైనా తీసుకొని చక్కగా వాళ్ళ ఇంట్లో పిలిపించుకొని వేద ఘోష, ఈ మంత్రం, రుద్ర మంత్రం అది చదువుతూ ఉంటే అందులోనూ సంపుటీకరణ చేస్తారనమాట. చేస్తే అది కనుక రియల్గా ఇంట్లో చేయించుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇల్లంతా చక్కగా ప్రోక్షణ చేయించుకొని బ్రాహ్మణోత్తమ బాగా ఏమంటారు వేద మంత్రాలంతా ఘోష చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. రెండోది వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశితో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుస్సు రాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా అందరి జాతకాలు ఒకసారి చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో ఒక్క శని పీడిస్తున్న వాళ్ళు ఉంటేనే ప్రాబ్లం, ఇద్దరు ఉంటే అది ఎక్కడికో ఎటో పోతుంది. అందుకని రీసెంట్గా నాకు NRI కూడా పాపం కాల్ చేశారు. అబ్బాయి అడల్ట్ ఏజ్ 19-20 సంవత్సరాలు, చెప్పిన మాటే వినటం లేదు. దీంతోపాటు వ్యాపారంలో సరిగా లేదు, ఉద్యోగంలో అంతంత మాత్రంగా ఉంది. టోటల్ ఇల్లంతా ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. ఏంటంటే మీరు చెప్పిందేనండి, సింహరాశి మాది, మా అబ్బాయి రాశి, ఆ రాశి అన్ని మీరు చెప్పిన రాశులు ముగ్గురు ఉన్నారండి, తగ్గే ఇబ్బందులు పడిపోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ అత్తగారిది, కోడలది ఇద్దరికి శని బాధలు. మామూలుగానే అత్త కోడలు ఒక సాటి ఉంటే ఎటో యుద్ధమే. అందులో ఇద్దరికి శని బాధలు ఉంది. వాళ్ళేమో కుంభరాశి, వీళ్ళేమో ధనుసు రాశి ఏదో రాశి. ఇంకా అది ఎక్కడికి పోతుందండి? పాపం ఆయన ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయి,
ఏమండి మా ఇంట్లో ఇద్దరికి లేడీస్ ఉన్నారండి, ఇద్దరికి ఇదండి, ఏంటండి పరిహారం అని. ఇంకా ఇలా ఉండి చూపించుకుంటే ముందు తెలుసుకోవాలి, ఫస్ట్ తెలుసుకున్న తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అవి ఏమంటారు డ్యామేజ్లు ఎక్కువ కాకుండా ఉంటాయి. సో ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఏంటంటారు వీళ్ళకి? శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం జగంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాయ నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారు అనేది కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే ప్రస్తుతానికి వీరికి అష్టమ స్థానంలో శని సంచారం నడుస్తున్నదమ్మా. అదేవిధంగా జన్మ కేతు, సప్తమ రాహు సంచారం. తత్కారణం చేత వీరికి ప్రధానంగా అదేవిధంగా వ్యయస్థానంలో వీరికి గురు సంచారం, అదేవిధంగా వ్యయస్థానంలో శుక్రుడు కూడా సంచారం, శుభగ్రహాలు కూడా సంచారం అవుతున్నాయి. తత్కారణం చేత వీరికి ఎలాగుందా అంటే కాస్త మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయని చెప్పచ్చమ్మా. ఎందుకంటే ప్రధానంగా అష్టమ శని ప్రభావం వల్ల కాస్త గృహంలో కాస్త భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు, ఎందుకంటే సప్తమంలో రాహు సంచారం వల్ల కాస్త ఇంట్లో కాస్త విభేదాలు, కాస్త కుటుంబంలో కొంచెం కలహాలు, అదేవిధంగా ఏది మాట్లాడినా కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉండడం, అదేవిధంగా ఎంత ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక రకంగా విఘ్నాలు కలుగుతూ ఉండడం, ఈ విధంగా కాస్త ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా చూసుకుంటే విషయంగా విద్యార్థులకి కాస్త కష్టకాలం అని చెప్పుకోవచ్చమ్మా. కాస్త కార్యార్థై కష్టే ఫలే అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా కష్టపడాలి, అది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రథమంలో ఏ కార్యం చేసినా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా పరీక్షల్లో కూడా విఘ్నాలు వచ్చినా కూడా సాధన సాధ్యతే సర్వం అన్నట్లుగా సాధన చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది అన్నట్లుగా, కృషే ఫలే అన్నట్లుగా, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నటువంటి ఒక భావనతో, ధైర్యం, విశ్వాసంతో వీళ్ళు చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఫలించే యోగ్యత కనపడుతున్నది. అంటే విదేశీయానం కోసం చేసే వాళ్ళకి ఫలించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రథమంలో కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ మాసాంతంలో వీరికి విజయాలు సాధించడానికి అవకాశం సూచిస్తున్నది. గురుగారు, ఈ మాసంలో వీరు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేయొచ్చు అంటారా? అనుకూలంగా ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. కాబట్టి వ్యాపారస్తులు అదేవిధంగా పార్ట్నర్షిప్ ఎవరు చేస్తారో వీరు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని సంచారం వల్ల కాస్త పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం వేయడం ద్వారా కొంత ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి వ్యాపారం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఇంతవరకు ఆలోచిస్తున్నారు, వారికి ఇప్పుడు సిద్ధించే యోగ్యత అయితే కనపడుతుంది. మరి గురువుగారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి ఆరోగ్యం, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా. ఎందుకంటే కాస్త అష్టమ శని ప్రభావం, అదేవిధంగా సప్తమ రాహు సంచారం, అదేవిధంగా రవి కూడా అంత మంచి స్థానంలో లేడు. తత్కారణం చేత కాస్త ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నట్లుగా కాస్త ఆరోగ్య విషయంలో ఆ సూర్యనారాయణ స్వామి వారిని ధ్యానం చేస్తూ నిత్యం కూడా సూర్యుడికి ప్రతిరోజు ఉదయమే లేచి నమస్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు వైద్యులు సలహాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది. గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. సెటిల్ అవ్వడానికైనా, చదువుకోవడానికైనా, ఫ్యామిలీ పరంగా అయినా విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి ఈ మాసంలో? ముఖ్యంగా చెప్పాను కదమ్మా, రాహు సంచారం
కాస్త ఈ యానానికి సంబంధించి అంటే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళకి కాస్త రాహు అనుకూలంగా ఉంది కాబట్టి అది కారణం చేత ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి గురువు గారు ఈ మాసంలో వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ కలర్స్ బాగా కలిసి వస్తాయి అంటారు? ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎరుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా నలుపు రంగులు బాగా కలిసి వచ్చే రంగులమ్మ. అదేవిధంగా వీరికి సంబంధించి కలిసి వచ్చే వారాలు కూడా మంగళవారం, శుక్రవారం, అదేవిధంగా శనివారం. గురుగారు, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఈ మాసంలో ఎవరైనా ఉద్యోగం మారాలి, ఇక్కడ స్ట్రెస్ అవుతుంది అని ఫీల్ అవుతుంటారు కదా, ఈ మాసం కలిసి వస్తున్నా మారొచ్చు అంటారా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ముఖ్యంగా ఉద్యోగులకి కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అష్టమంలో శని సంచారం వల్ల మాటపడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఎంత ఉద్యోగంలో ఎంత కష్టపడినా కూడా ఫలితం కొంచెం శూన్యంగానే కనిపిస్తున్నది. అదేవిధంగా వీళ్ళకి అనవసరమైనటువంటి చోట్లలో అంటే సవ్యకాలంలో కాకుండా అంటే ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో కాకుండా అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా అధికారులతో మాటపడే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా కాస్త సంయమనంతో పాటించడం, కాస్త ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురుగారు, మొన్నటి వరకు అసలు ముహూర్తాలే లేవు, ఇప్పుడు ముహూర్తాల సమయం వచ్చేసింది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి ద్వాదశంలో 2 శుభగ్రహాలు నడుస్తున్నాయి కాబట్టి, అది కాకుండా బుధుడు కూడా సంచారం వల్ల రేపు మా కర్కాటక రాశికి సంచారం మొదలవుతుంది కాబట్టి కారణం చేత శుభ అంటే కార్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో వేచి ఇంకా వివాహం అవదేమో అన్నటువంటి భావన కలిగి ఉన్న వాళ్ళకి వివాహం సిద్ధించినటువంటి యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. కాస్త చెప్తున్నాను కదా, ప్రథమంలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం వల్ల అసలు ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. విఘ్నాలని పక్కన పెట్టి ఆ గణపతిని, మహాగణపతిని ఏ కార్యార్థం చేసినా మహాగణపతిని ఒకసారి ధ్యానం చేసుకుని విషయం మీద ఆ యొక్క కార్యార్థమై వెళ్తే ఖచ్చితంగా జయం, శుభం కలుగుతుంది. ఖచ్చితంగా సింహరాశి వారికి సంబంధించి వివాహ సిద్ధి యోగం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వారికి సంబంధించి కుటుంబంలో కాస్త సఖ్యత అనేది కాస్త లోపిస్తుందమ్మా. ఎందుకంటే జన్మంలో కేతు సంచారం, సప్తమంలో రాహు వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి దీని పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని ఏమిటంటారు, ప్రతి విషయంలో అంటే కాస్త సంయమనం పాటించడం ద్వారా కుటుంబం, వసుదైక కుటుంబం అంతా మన వాళ్ళే కదా అన్నటువంటి సర్దుకుపోతూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు సంబంధించి ప్రతి సోమవారం కూడా కాస్త శివాలయానికి వెళ్ళి శివుడికి కాస్త చెరుకు రసం, తేనెతో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహగతుల నుండి ఇదవ్వడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవాష్టకాన్ని పఠనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉన్నవారు వీరు కాస్త చండీ హవనం లేదా దుర్గా హవనం చేయించుకోవడం ద్వారా, అష్టమి అలాంటి తిథుల్లో దుర్గా కానీ చండీ హవనం కానీ చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా లేదు ఆ శక్తి లేని వారు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూలై నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ మాసంలో ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అండి. వీళ్ళకి ముందుగా గ్రహస్థితి కనుక చూసుకుంటే సింహరాశిలోనే కేతు ఉన్నాడు. 5వ తేదీ నుంచి శుక్రుడు చేరుతున్నాడు. ఈ శుక్రుడు 3-10 అధిపతి. అదేవిధంగా 12వ స్థానంలో ఈ 5వ తేదీ మారిపోయిన తర్వాత గురు బుధులు ఉంటారు. బుధుడు మళ్ళీ వక్రించుకుంటూ లాభంలోకి వెళ్తున్నాడు. గురువు మాత్రం అక్కడే ఉంటాడు, అదేం మారడు ఆయన తొందరగా. ఈ నెలలో ఆయన నవంబర్ వరకు అక్కడే ఉంటాడు. అలాగే ఈ రాశి వారికి సప్తమ రాహు, అష్టమ శని. అయితే ఈ గురువు దృష్టి పడడం వల్ల అష్టమ శని ప్రభావం తగ్గింది. కుజుడు దశమంలో ఉన్నాడు. ఈ లగ్నానికి కుజుడు దశమంలో ఉండడం మంచిదే. అదేవిధంగా రవి లాభస్థానంలో 16వ తేదీ వరకు ఉండి 16వ తేదీ తర్వాత 12లోకి వస్తున్నాడు.
మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, వీళ్ళ స్వభావం ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశిలో అంటే ఈ సింహరాశి వారికి ఉండే స్వభావం ఏమిటంటే చాలామంది కోపం వస్తుంది, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు అంటారు. అది కాదండి. సింహము అంటే లాయల్గా ఉంటారు. వీళ్ళు చిల్లర పనులు చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఏదైనా డిగ్నిఫైడ్గా ఉండాలి, లాయల్గా ఉండాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం సిస్టమేటిక్ కూడా ఇష్టం బాగుంటుంది. రవి చూడండి, 6 కరెక్ట్గా టైంకి వచ్చేస్తాడు సూర్యభగవాన్. కాకపోతే ఇప్పుడు వీరికి కేతు గ్రహం రాశిలో సంచరిస్తుంది కదా, ఈ కేతు వల్ల కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎక్కువ ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంలో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదనే కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ కేతు ఉండడంతో పాటు శుక్రుడు వస్తున్నాడు 5వ తేదీ నుంచి, 5 నుంచి 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అయితే ఇది ఎవరికి మంచిది, ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అమ్మవారి ఉపాసన చేసే వ్యక్తికి చాలా మంచిది ఇది. ఇప్పుడు గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకున్నారు, రెగ్యులర్గా ఒక 2-3 గంటల సేపు కూర్చొని సాధన చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిదండి. కాకపోతే ఇక్కడ దశమంలో కూడా కుజుడు నుండి లగ్నంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాబ్లో ఎక్కువ వర్క్ ఓవర్ స్ట్రెస్ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రము మరియు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ 2 చేస్తూ ఉంటే మంచిది. మరియు దీంతో పాటు లాభంలో రవి ఉంటూ దశమంలో కుజుడున్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో జాబులు ట్రై చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటివి. అలాంటి వాటిల్లో లేదా మనకి ఈ పవర్ రిలేటెడ్ ఉంటాయి చూసారా, అటువంటి వాటిల్లో ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి అటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది వీరికి చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇక రెండవ విషయం ఏంటంటే అది కూడా ఈ వివాహ సంబంధించిన విషయాలు చూసుకునేటువంటి విషయంలో 5, 6, 31వ తేదీ వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే జలాశయ సంబంధించిన వాటికి వెళ్ళినప్పుడు 7, 8 తేదీలు చాలా కేర్గా ఉండాలి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా అంటే ఈ నెల కంటే కూడా చెప్పాలంటే 26, 20 తేదీలు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అష్టమ శని ప్రభావం ఎలాగో గురువు వల్ల అయితే తగ్గింది. గురువు 12లో ఉన్నందుకు కొన్ని శుభకార్యాలు అంటే కొన్ని శుభ సంబంధించిన వాటికి ఖర్చు పెట్టడము, కొన్ని సేవా సంబంధించిన వాటిలోకి వెళ్ళడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. అయితే ఎంతైనా శుక్రకేతువులు రాశిలో ఉన్నప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి. కొంతమంది థైరాయిడ్ లేకపోతే కొంచెం పొత్తి కడుపులో ఒక రకంగా ఉండి గ్యాస్ ఫామ్ అవ్వడము ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం, ఎంత కాలభైరవుడు అష్టకం చేసుకుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. తండ్రికి వారు అనుకున్న ధనం కొంచెం రావడము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధించిన విషయాల్లో కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే రవి 16వ తేదీ నుంచి 12వ స్థానంలోకి మారుతాడో కొన్ని సేవలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిద్రలో ముందుగా జరగబోయే అంశాలు స్వప్నంలో దర్శనం జరిగి తర్వాత పనులు జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే వీరికి. ఈ యొక్క ఇవి ఎక్కువగా జరుగుతాయి వీళ్ళకి ఈ యొక్క మాసంలో చెప్పాలి. ఆర్థిక స్థితిగతులు పరిస్థితి ఏంటి గురుగారు? ఆర్థిక స్థితిగతులు అంటే ఒకటేనండి, బుధుడు ధనాధిపతి 8వ తేదీ నుంచి లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత ఆర్థిక సంబంధించిన విషయంలో వ్యాపార మార్గాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నంలో కేతువు శుక్రుడు ఉంటూ కుజుడు దృష్టి కూడా ఉంది కదా, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంటుంది వీరికి. గురుగారు ఈ జూన్, జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్, కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము, విద్యాయోగము 2 దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్,
కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడు అయితే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ 2 అంటే 2వ భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాలు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది చివరగా ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఎక్కువగా అయితే దక్షిణామూర్తి స్తోత్రము, మరియు కాలభైరవుడు, కాళీ స్మరించడము, గోవులకు కాస్త బెల్లం తినిపించడము, అదేవిధంగా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ నువ్వుల నూనెని ఆలయంలో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.